ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథము 126వ అధ్యాయము 3వ వచనం. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. ఆమెన్. హల్లెలూయా. మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి, కీర్తనకారుడు వాక్యము ద్వారా తెలియజేసిన విధముగా మనము నమ్ముకున్న మన దేవుడు గొప్ప దేవుడు, శక్తివంతుడు, సర్వాధికారి అయిన యెహోవా మన నిమిత్తము మనల్ని రక్షించడానికి, విమోచించడానికి గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. ప్రియ సహోదర సహోదరి, మరి దేవుని కార్యములను రుచి చూడాలంటే మనము దేవునితో సంబంధము కలిగి ఉండాలి. దేవుని యొక్క అడుగుజాడల్లో నడుచుకోవాలి, వాక్యానుసారంగా జీవించాలి. అనేకసార్లు దేవుడు మన పట్ల ఎన్నో కార్యములు జరిగించి ఉన్నారు, ఆశ్చర్య కార్యములను జరిగించి ఉన్నారు. మనము ఊహించని మేలులు మన పట్ల జరిగించి ఉన్నారు. ప్రియ సహోదర సహోదరి, మన హృదయాలను దేవునికి అర్పిద్దాం. ఇంకా మనలో ఏమైనా దేవునికి విరోధమైన తలంపులు, దేవునికి వ్యతిరేకమైన కార్యములు కానీ ఏమైనా మనము చేస్తున్నామా? ఒకసారి మనము పరీక్షించుకుందాము. మనము స్వపరీక్ష చేసుకుందాము. మనము ప్రశ్నించుకుందాము. ఇంకా నేను వదిలిపెట్టని మీకు విరోధమైన కార్యములు ఏమైనా ఉంటే నాకు తెలియజేయండి అని దేవుని అడుగుదాం. దేవుడు మన పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ప్రియ సహోదర సహోదరి, నా పరిస్థితులు మారటం లేదు, ఎప్పుడు చూసినా ఆర్థిక సమస్యలు, ఎప్పుడు చూసినా అప్పుల బాధలు, నాకెందుకు ఇన్ని శ్రమలు అని దిగులుతో కృంగిపోతున్న ప్రియ సహోదర సహోదరి, దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనవి ఏమీ లేదు. దేవునికి సమస్తము సాధ్యమే. మనము ఎన్నడూ ఊహించని రీతిగా ఆయన మన పట్ల గొప్ప కార్యములు చేయనై ఉన్నారు. ఓపికతో కనిపెడదాం, విశ్వాసంలో స్థిరంగా బలంగా ఉందాం, నిరీక్షణ కలిగి ఉందాం. దేవుడు మన పట్ల అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చేయనై ఉన్నారు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనములు, స్తుతులు చెల్లించున్నాం తండ్రి. మీరు గొప్ప దేవుడు, శక్తివంతుడు, సర్వాధికారి యేసయ్య, మీకు స్తోత్రములు. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ యొక్క వాక్యమును విని మిమ్ములను అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ యొక్క వాక్యమును వెనుక లోకము తట్టు, పాపము తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మీ యొక్క వాక్యమును విని మారుమనసు పొంది రక్షింపబడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే బిడ్డలుగా చేయండి. వాక్యం ద్వారా తెలియజేసిన విధముగా యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి అని వాక్యము ద్వారా తెలియజేసినందుకు మీకు స్తోత్రములు. మరి నిజముగా ప్రభువా, మా పట్ల అనేకమైన కార్యములు, గొప్ప కార్యములు చేసి ఉన్నారు, మీకు స్తోత్రములు. ఉద్యోగము లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండలాగున మీ కృప ఉంచండి. సొంత గృహం లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి. సొంత వాహనం లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి. ఉద్యోగాల నిమిత్తము, వ్యాపారాల నిమిత్తము, కూలి పనుల నిమిత్తము ఇతర దేశాలకు వెళ్ళి ఉన్న మీ ప్రియ బిడ్డలందరి చుట్టూ మీ యొక్క దేవదూతల కావలి ఉంచండి. వారు చేస్తున్న ఉద్యోగాల్లో, వ్యాపారాలలో, పనుల్లో మీరు తోడై ఉండండి. ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వారి దరిచేరకుండా మీ యొక్క దూతల కాపుదల దయచేయండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి. వికలాంగులను కాపాడండి. వారికి సాటి అయిన సహాయము అందులాగన మీ కృప ఉంచండి. దిక్కులేని వారిని, దీనులను, అనాథలను కాపాడండి. వారికి కావలసిన ఆర్థిక సహాయం అందులాగున మీ కృప ఉంచండి. పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి చేరే పర్యంతము మీ కృప కాపుదల దయచేయండి. కారుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. బస్సుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. రైళ్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. నౌకల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. విమానాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్.